ఆల్రెడీ ఇంకో భిక్షగాడు వెళ్తున్నాడు రోడ్లో. వెళ్ళేసి వాడు చూసేసి ఆల్రెడీ వాడికి ఏం సూట్ అవుతుంది, ఆటోమేటిక్గా 2000 నోటు సూట్ అవుతుంది. ఆ 2000 నోటు తీసుకెళ్ళి అతను ఆ రోజు కడుపు నిండా భోంచేశాడు. తర్వాత ఎందుకంటే కుక్కకి ఆ డైమండ్ మింగిందనుకో ఆటోమేటిక్గా అది చనిపోతుంది. అదేవిధంగా భిక్షగాడు ఆ డైమండ్ తీసుకెళ్ళాడు అనుకో, వాడికి దాని వాల్యూ తెలియదు, దాన్ని ఎక్కడ అమ్మాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. తర్వాత మూడో వ్యక్తి మన ఢిల్లీ అన్న మాదిరిగాను మన అలాంటి నాలాంటోడు ఎవరో ఒకరు ఒక బిజినెస్ హాస్టల్ పెట్టుకున్న అతను దారిలో వెళ్తున్నప్పుడు ఆల్రెడీ డైమండ్ కనపడింది. అయ్యయ్యో డైమండ్ కనపడిందిరా, ఈ డైమండ్ తీసుకెళ్ళి ఈ డైమండ్ని బాగా దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి బాగా ఆలోచించిన తర్వాత ఒక 10 మందితో స్టార్ట్ చేసి దీన్ని డైమండ్ ఎలా చేయాలని 10 మందితో చేసి ఆటోమేటిక్గా ఈరోజు ఈ 6,000 మంది హాస్టల్స్ 6,000 హాస్టల్స్ కారణం కావడానికి అయినా ఆ డైమండ్ మన అక్కడే కూర్చోన్నాడు. ఆయన సీతారామన్ సార్. అదే డైమండ్ మనందరికి డైమండ్ సీతారామన్ సార్కి ఒకసారి క్లాప్స్ అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా విషయాల్లో లైసెన్సుల విషయాల్లో మిగతా చెప్తారు. మామూలుగా మన చాలా పోరాటం చేస్తున్నాము, కలెక్టర్ దగ్గర పోరాటం చేస్తున్నాము. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి గీతాజీ మేడం కూడా ఆల్రెడీ మినిస్టర్ని చూసి అపాయింట్మెంట్ తీసుకొని తలెవరు ప్రతి అంశం చిన్న అంశం కూడా చెప్పి ఆల్రెడీ మేడం మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సింగిల్ విండో మాకు కావాలని చెప్పేసి తలెవరు చెప్పడం జరిగింది. అది త్వరలోనే ఆల్రెడీ ఆమెతోటి మేడం నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి పిలుస్తాను, మీరు రండి డిస్కషన్ చేద్దామని చెప్పేసి చెప్పింది. ఆ విషయం ఇప్పుడు దానికంతా కారణం ఎవరు? మీరే డైమండ్ ఒక పక్క, మీరు ఒక పక్క కారణం. కరెక్టా? అందువల్ల ఆల్రెడీ మనకి ఏ విధంగా టెన్షన్ లేదు. లైసెన్సుల గురించి కూడా ఏం టెన్షన్ వద్దు. మనం మినిమం లైసెన్సులు, ఫుడ్ లైసెన్స్, ఫైర్ లైసెన్స్, స్టెబిలిటీ లైసెన్స్ తీసుకోండి. సీసీ కెమెరాలు అందరు పెట్టుకోండి. ప్రతి ఒక్కరు బోర్డు పెట్టుకోండి. ఒక సెక్యూరిటీ, లేడీస్ హాస్టల్ అయితే సెక్యూరిటీని పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మీ అందరికి ఎప్పుడైనా ఏ ప్రాబ్లం ఉండదు, ఫ్యూచర్లో కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఏ విషయానికైనా ఏ విషయం అయినా ఎంత విధంగా పోరాడడానికైనా మన తల్లివారు సిద్ధంగా ఉన్నాడు. నిజంగా ఆయన నరం నాడి అంతా కూడా ఆటోమేటిక్గా ఈ అసోసియేషన్ కోసం పనిచేస్తూ ఉంది. 10 రోజుల నుంచి ఆయన ఆల్రెడీ సరిగా నిద్రపోలేదు, సరిగా తిండి కూడా తినలేదు, ఇప్పుడు కూడా పాపం తినలేదు ఆల్రెడీ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మనందరి కోసం దయచేసి మనందరం గుర్తుపెట్టుకోండి, ఈ అసోసియేషన్ కోసం ఆల్రెడీ మనం అందరం చాలా ఆయన ఎంత కష్టపడుతున్నాడో ఆయనకి సపోర్ట్గా ఉంటే చాలు. వెనక బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్గా ఉంటే చాలు. మన అందరం సపోర్ట్గా ఉన్నాము. మీరు అందరు సపోర్ట్గా ఉంటారని ఆల్రెడీ నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. జై హింద్.